స్కూలులో ఆల్ఫ్రోజలం డెయిన్, ఓవైపు పాఠాలు మరోవైపు మొత్తం మందు తయారీ. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా స్కూలులో దంద జరుగుతూ ఉన్నదట. 2 రూమ్స్లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు, స్కూల్ ఓనర్ సహా 3 అరెస్టు, 8 కిలోల ఆల్ఫ్రోజలం 21 లక్షలు స్వాధీనం. విద్యార్థులు చదువుకునే స్కూలులోనే ఆల్ఫ్రోజలం తయారీకి అడ్డగా మార్చారు. ఓవైపు క్లాసులు చెప్తూనే మరోవైపు కళ్ళులో కలిపే ఆల్ఫ్రోజలం తయారు చేస్తున్నారు. స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందా గుట్టును ఈగల్ ఫోర్స్ పోలీసులు శనివారం గుట్టురట్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మలేల్ జయప్రకాష్ గౌడ్ సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి సాయి కాలనీలో మేధా స్కూల్ నడుపుతున్నారట. ఆయన స్కూల్ నడుపుతుండు, గౌడ్ సాబు స్కూల్ నడుపుతుండు. స్కూల్ అనే ఇక పెట్టిండు, ఎవరికి డౌట్ రాదు కదా. మందులో ఎవరికి వస్తారు? పిల్లలు వస్తారు. ఇప్పుడు కుక్కడపల్లిలో 12 మంది చచ్చిపోయిండ్రు. ఏదిరా మీ చర్యలు ఏవిరా నాయన అంటే ఇప్పటికీ అతిగతి లేదు. ఏం కలిపిరంటే ఇదే కలిపిరు ఆల్ఫ్రోజలం కలిపి మత్తు అంటే వానికి ఇన్స్టెంట్ కిక్ ఎక్కాలి. అది ఒరిజినల్ కళ్ళు కాదు. కళ్ళు కాంపౌండ్ల పైన చర్యలు తీసుకున్నారా ఇప్పటికంటే? ఆ 2 రోజులు హడావుడి చేసిండ్రు, ఏది లేదు. ఏది లేదు, మళ్ళా నడుస్తూనే ఉన్నాయి కళ్ళు కాంపౌండ్లన్నీ. మరి కళ్ళు కాంపౌండ్లకు ఎక్కడి నుంచి వస్తున్నారా కళ్ళు అంటే? కళ్ళే వస్తలేదు ఆడికి. ఈ మత్తు మందుతో ఆల్ఫ్రోజలం, ఆ యూరియా, మన్ను, మశానం, దాంతో కెమికల్స్ తో మొత్తం ఆ మత్తు తయారు చేస్తున్నారు. ఆ మత్తు కంప్లీట్ గా రోజు తాగాలి. రోజు తాగకపోతే ఇక వానికి పిచ్చోడు అయిపోతాడు. అందుకే 12 మంది చచ్చిపోయారు. ఇటువంటి వాడి మీద చర్యలు తీసుకుంటారా? మాలేల జయప్రకాష్ గౌడ్ అనే ఈ దుర్మార్గుడి పైన చర్యలు తీసుకుంటారా? తీసుకోవాలి ఖచ్చితంగా. స్కూల్ను సీజ్ చేస్తారా? స్కూల్లో వాడిగా ఇట్లా చేసి స్కూల్ పిల్లలకి ఏమైనా అలవాటు చేస్తుండేవాడు. 2 రూమ్లలో కథ పెట్టిరాట ఇదంతా. ఎటువంటి చర్యలు తీసుకోవాలి వీని పైన? ఇటువంటి దుర్మార్గులకు స్కూల్ నడిపించే అర్హత ఉందా? అసలు అర్హత ఉందా ఇటువంటి దుర్మార్గులకు? ఇక మొత్తం కళ్ళు కాంపౌండ్లలో ఇదే జరుగుతుంది. స్కూళ్ళలో అది ఎవడైనా మంచిదే, వాడు ఎస్సీ అయినా మంచిదే, బీసీ అయినా మంచిదే, ఎస్టీ అయినా మంచిదే, ఓసీ అయినా మంచిదే, ఎవడైనా సరే వాడిపైన చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వం. భారతదేశ చట్టాలు కొందరికి చుట్టాలే కూర్చుంటున్నాయి. వాళ్ళ ఇంట్లో సోఫాలలో కూర్చుంటున్నాయి చట్టాలు. రాజకీయ నాయకులు ఉన్నారా మరి? 100% ఉంటారు.